హలో హాయ్ ఎవ్రీవన్. మీలో చింతపండు పులిహోర అంటే ఎంతమందికి ఇష్టం? మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదం లాగా పెడుతూ ఉంటే ఆహా ఇంకొంచెం పెడితే బాగుండు అనుకుంటూ ఉంటాం కదా. అలా అనుకోకుండా ఇంట్లోనే చేసేసుకుందామా? చాలా సింపుల్ రెసిపీ అండి. కొంచెం టెంపుల్లో మనం తినే పులిహోర ఎలా ఉంటుందో అలానే వస్తుంది. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, జీలకర్ర, ఆవాలు, అలాగే 4 లేదా 5 ఎండుమిర్చి వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ మొత్తం ఆయిల్ లేకుండానే ఫ్రై చేయాలండి. 2 నిమిషాల వరకైనా ఫ్రై చేసిన తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ అంత మెంతులు, అలాగే 1 పిడికెడు ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 స్పూన్ అంత మినపప్పు వేసి అవి కూడా 2 మినిట్స్ వరకు ఫ్రై చేసి అందులోనే చింతపండు, అలాగే కాస్త కొబ్బరి పొడి, టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు లేదా మీ దగ్గర ఎలాంటి నువ్వులు ఉంటే అలాంటి నువ్వులు వేసుకోవచ్చండి. అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టాలి. తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్లో కాస్త పసుపు, కాస్త అంటే 1 టేబుల్ స్పూన్ అంత పసుపు, కొంచెం ఆయిల్ వేసి మొత్తం కలిసేలా కలపాలి. అందులోనే 1 స్పూన్ ఉప్పు వేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో కాస్త పసుపు, టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అలా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 3 లేదా 4 స్పూన్ల పల్లీలు, అలాగే 1 స్పూన్ శనగపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. అవి కలర్ చేంజ్ అయ్యే ముందు 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని కాసేపు ఫ్రై చేసి అందులోని జీలకర్ర, ఆవాలు, అలాగే 2 లేదా 3 ఎండుమిర్చి వేసుకోవాలండి. కాస్త స్పైసీగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు. అందులోనే పొడుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం తరుగు వేసి కాసేపు ఫ్రై చేయాలి. ఇందులోనే కాస్త కొత్తిమీర వేయాలండి. ఇవి దోరగా ఫ్రై అయ్యేంత వరకు రోస్ట్ చేయాలి. అంతా ఫ్రై అయ్యేలోగా మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి అందులో ఉన్న పల్ప్ అంతా సపరేట్ చేసి పక్కన పెట్టుకొని మనం ఫ్రై చేస్తున్న పల్లీ మిక్చర్ మొత్తం ఫ్రై అయ్యేటప్పుడు అందులో కాస్త పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి అలాగే అందులో కరివేపాకు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకొని మనం పసుపు, ఆయిల్ వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం రైస్లోకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తామంటే ఇప్పుడు మనం కడాయిలో చింతపండులో ఈ పల్లీలు కనుక పడినట్టయితే పల్లీలంతా మెత్తగా అయిపోతాయి, క్రిస్పీగా ఉండకుండా టేస్ట్లెస్గా ఉంటుందండి. అందుకని ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం రైస్లోని మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి 3 లేదా 4 టేబుల్ స్పూన్లు లేదా మీకు రుచికి తగినట్టు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సేమ్ కడాయిలో చింతపండు పల్ప్ మనం దాకా సపరేట్ చేసాం కదా, ఆ పల్ప్ మొత్తం కడాయిలో వేసి బాగా మరిగియాలి. అది మరిగే అప్పుడు కాస్త పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కాస్త కొత్తిమీర, అలాగే కాస్త ఇంగువ వేసి బాగా మరగబెట్టుకోవాలి. ఈ పల్ప్ ఎంతసేపు మరగబెట్టుకోవాలంటే పడేంత వరకు మరగబెట్టుకొని అది మరిగే అప్పుడు కాస్త బెల్లం వేస్తేనే అసలైన టేస్ట్ వస్తుందండి. బెల్లం వేసి కాసేపు పల్ప్ మొత్తం దగ్గర పడేంత వరకు మరగబెట్టుకోవాలి. ఈ చింతపండు పులిహోర ఒక్కసారి మీరు ఇంట్లో చేసుకుంటే టెంపుల్లోనే తింటున్నామా అన్నంత టేస్ట్ వస్తుందండి. రెసిపీ మనం బ్రేక్ఫాస్ట్ అయినా ట్రై చేయొచ్చు, అలాగే లంచ్ బాక్స్లోకైనా తీసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు చింతపండు పల్ప్ మొత్తం దగ్గర పడిన తర్వాత మనం రైస్ మొత్తం ఇందులో వేసుకొని ఒకవేళ సాల్ట్ కనుక సరిపోయినట్లయితే సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే అండి. అంతే అండి, సింపుల్ రెసిపీ కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఓకే, నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.